మనం వచ్చింది నిరుద్యోగుల పక్షాన మాట్లాడడానికి, అంతే తప్ప ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడానికి కాదు. నెంబర్ 1, నిరుద్యోగుల గ్రూప్ 1 సమస్యను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. చేసిన వాడినే మీరు నిందలేయడము, నువ్వు 100 కార్లలో పోతున్నావు, 200 కార్ల, ఇది పర్సనల్ అటాక్ కరెక్ట్ కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రధాన ప్రతిపక్షంగా మీరు చెయ్యమని సలహా ఇవ్వండి, అంతే తప్ప మీరు పర్సనల్ అటాక్ చేస్తామంటే మేము నోరు మూసుకొని చేలు కట్టుకొని కూర్చోం. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను ఎంత క్లారిటీగా మాట్లాడినా నాకు రాకనా? నేను మీరేడ చదువుకున్నా, నేను కాడనే చదువుకున్నా, మీరేం కొట్లాడురా, నేను దానికోసం కట్లాడినా. కానీ మనుషులంటే గౌరవం, వయసు అంటే గౌరవం, వ్యక్తులంటే గౌరవం కాబట్టి నేను చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడినా. నాకు మాటలు రాక కాదు, నేను తెలంగాణలో పుట్టిన, నాకు పౌరుషం లేదా? కానీ నేనేమంటున్నా, ఇష్యూ ఈజ్ గ్రూప్ 1 నిరుద్యోగులు వాళ్ళ పక్షాన కొట్లాడాలి. ఇలా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోవడానికి జనార్దను, నిరుద్యోగులు వాళ్ళ టీం ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఉన్నామని భరోసా ఇచ్చినాం. ఎవడో మరి ఈ రాష్ట్రంలో చాలా మంది కోన్ కిస్కాగాళ్ళు వచ్చి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా కేసీఆర్ మీద. ఆ దొంగ కొడుకులు అంతా ఏడికిపోయిండ్రు, పిలవండి. మేధావులు ఏడికిపోయిండ్రు, ఆ రోజు అందరు మాట్లాడిండ్రు కదా. వాడు లేడు కదా, వాళ్ళ మీద నేనేమంటున్నా, మీరు చేసేటోళ్లను మాట్లాడు కాదండి. ఎవడైతే దొంగ సాటున్న ముఖం సాటేసుకున్నాడో, పెదవులు మూసుకొని ఇలా కుర్చీలలో ఏసీరంలలో కూర్చొని నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే కనీసం అపాయింట్మెంట్ ఇప్పించనోడు ఉన్నాడు కదా, వాడి గురించి మాట్లాడండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే. మేము మాట్లాడేటోళ్ళ గురించి మాట్లాడండి. తెలంగాణకు ఈ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా అండగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఎవడు మాట్లాడన్నాడు? అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాట్లాడిండు. ఇవాళ కూడా హైడ్రా లేకుంటే మూసి లగచర్ల సెంట్రల్ యూనివర్సిటీల పైన మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. అరే ఇలా రాష్ట్రం అంతా అల్లకోలాలం అవుతుంది, మరి బీజేపీ పార్టీ ఉంది, మిగిలిన రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి వాటి గురించి మాట్లాడు. ఇలా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ. కానీ చేస్తున్న వాడిని నిందలేసి ఇష్యూను డైవర్ట్ చేయకండి. ఇలా ఈ ఇష్యూ ఢిల్లీ దాకా కపిల్ సిబాల్ అయినా ఇలా సుప్రీంకోర్టులో అడ్వకేట్ కొట్లాడుతుందంటే మేము బైసాబ్ తెలుసుకోండి. మోహిత్ రావు ఎవరైనా, నేనేమంటున్నా కానీ మీరు వ్యక్తిగతంగా పర్సనల్ అటాక్ చేసి ఈ ఇష్యూను డైవర్ట్ చేయకండి. మనం అందరం కలిసి 563 మంది ఉద్యోగాల కోసం 29,000 మంది విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రాసిండ్రు. వాళ్ళకి అన్యాయం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు లేదు. ఇలా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది. వాటి మీద ఉమ్మడిగా మాట్లాడి ఇలా దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కీలకమైన పోస్టులు ఇలా మళ్ళా 30-40 ఏళ్లు ఆ కీలకమైనటువంటి పోస్టుల్లో లేకుండా పోతున్నారు. వాటి మీద కొట్లాడాలి తప్ప ఇది పర్సనల్ పార్టీల అటాక్ కాదు. ఎవరు సప్పుడు చేయకుండా కాలు చెక్కలు మలుచుకొని ఇంట్లో ఉన్నా, ఎవరు రాకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా ఈ తెలంగాణ నిరుద్యోగుల కోసం, ఈ తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణలో జరిగేటువంటి ప్రతి సమస్య కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన ఎప్పటికీ అలుపెరగని పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమైన సంగతి గుర్తుపెట్టుకోండి.